అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఉండే అవకాశాలు, సవాళ్ళు, సంబంధాలు, ఆర్థిక విషయాలు మరియు సాంప్రదాయ జ్యోతిష్యాన్ని దృష్టిలో చెప్పబడే సూచనల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది ఒక ముఖ్యమైన గమనిక. ఈ వీడియోలో చెప్పే విషయాలు సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్న సాధారణ రాశి ఫలాలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, వారి వ్యక్తిగత జాతకం, గ్రహ దశలు, గోచారాలు, వ్యక్తిగత నిర్ణయాలు మరియు పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటాయి. అయితే ఒక విషయం మాత్రం ఈ నెలలో మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాదు. ప్రతి సలహా మీ మేలు కోసమే వస్తుందని కూడా అనుకోవద్దు. అందుకే ఈ నెలలో ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. జూలై నెల ప్రారంభం ఎలా ఉండవచ్చు? జూలై మొదటి వారం వృశ్చిక రాశి వారికి కొంత ఆలోచనలతో కూడిన కాలంగా కనిపించవచ్చు. మీ మనసులో చాలా కాలంగా ఉన్న కొన్ని పనులను పూర్తి చేయాలనే ఉత్సాహం పెరగవచ్చు. అదే సమయంలో కొన్ని నిర్ణయాల విషయంలో సందిగ్ధత కూడా ఉండొచ్చు. ఇది భయపడాల్సిన పరిస్థితి అయితే కాదు. ప్రశాంతంగా ఆలోచించి అడుగు వేస్తే చాలా విషయాలు సులభంగా సాగవచ్చు. ఈ సమయంలో కొందరు మీ వద్దకు వచ్చి సలహాలు ఇవ్వవచ్చు. అందులో ఉపయోగకరమైనవి కూడా ఉండవచ్చు. కానీ ప్రతి సలహాను వెంటనే అనుసరించకుండా మీ పరిస్థితికి సరిపోతుందా అని పరిశీలించటం మంచిది. కర్మ ఫలితం అంటే ఏమిటి? చాలామంది కర్మ ఫలితం మొదలైంది అనే మాట వింటే వెంటనే మంచి లేదా చెడు సంఘటనలనే ఊహిస్తారు. కానీ సాంప్రదాయ దృష్టిలో కర్మ ఫలితం అంటే గతంలో చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు, అలవాట్ల ప్రభావం క్రమంగా బయటపడటం అని భావిస్తారు. ఉదాహరణకి, మీరు చాలా కాలంగా కష్టపడి పనిచేస్తే దానికి తగిన గుర్తింపు ఇప్పుడు రావచ్చు. ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించి ఉంటే ఇప్పుడు ఆర్థికంగా కొంత స్థిరత్వం కనిపించవచ్చు. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉంటే వాటి ప్రభావాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం రావచ్చు. అందుకే ఈ నెలలో గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఉపయోగించుకోవటం చాలా ముఖ్యం. ఈ నెలలో మనుషులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్త అంటే అందరినీ అనుమానించటానికి కాదు దాని అర్థం. వ్యక్తిగత సమాచారం అందరికీ చెప్పకపోవటం, ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉండటం, భావోద్వేగంతో కాకుండా ఆలోచించి స్పందించటం, కొత్త పరిచయాలకు కొంత సమయం ఇవ్వటం, కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో ఇచ్చిన సలహా కూడా మీ పరిస్థితికి సరిపోకపోవచ్చు. కాబట్టి వినడం మంచిదే, కానీ తుది నిర్ణయం మీ ఆలోచనతో తీసుకోవటం మరింత మంచిది. కుటుంబ వాతావరణం విషయానికి వస్తే ఈ నెలలో కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి ప్రయత్నించండి. కొన్ని చిన్న అపార్థాలు రావచ్చు, కానీ వాటిని వెంటనే పెద్ద సమస్యగా తీసుకోకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు లేదా పెద్దల సలహా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు. అలాగే చిన్నవారి అభిప్రాయాలను కూడా వినటం కుటుంబంలో మంచి వాతావరణాన్ని తీసుకురాగలదు. చిన్న ప్రేరణాత్మక ఉదాహరణ: ఒక రైతు ప్రతి సంవత్సరం విత్తనం వేస్తాడు, కానీ ప్రతిరోజు పొలాన్ని తవ్వి విత్తనం మొలకెత్తిందా అని చూడడు. అతను నీరు పోస్తాడు, సంరక్షిస్తాడు, ఓపికగా ఎదురు చూస్తాడు. అలాగే జీవితంలో కూడా మనం చేసిన ప్రతి మంచి ప్రయత్నానికి ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ క్రమశిక్షణ, ఓర్పు, సరైన నిర్ణయాలు చివరికి మంచి ఫలితాలకు దారితీసే అవకాశాన్ని పెంచుతాయి. ఈ ఆలోచన ఈ నెలలో మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం జూలై నెల ప్రారంభ పరిస్థితులు, కర్మ ఫలితం అనే భావన, సంబంధాల్లో జాగ్రత్తలు మరియు కుటుంబ విషయాలని గురించి తెలుసుకున్నాం. ఉద్యోగంలో వచ్చే అవకాశాలు, వ్యాపారంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు,
ధనయోగానికి సంబంధించిన సాంప్రదాయ జ్యోతిష్య సూచనలు, ఎవరిని నమ్మాలి, ఎవరితో కొంత దూరం పాటించాలి, జూలై 2వ వారం ఎలా ఉండవచ్చో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో కర్మ ఫలితం. ఈ మనుషులతో జాగ్రత్త. మొదటి వారంలో జూలై నెల ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి ఉండే సాధారణ పరిస్థితులు, కర్మ ఫలితం అనే భావన, అలాగే సంబంధాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండో భాగంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, సహోద్యోగులతో వ్యవహారం, అలాగే జూలై 2వ వారంలో గమనించాల్సిన అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాం. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఉద్యోగ రంగంలో కొన్ని కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. మొదట్లో అవి కొంచెం కష్టంగా అనిపించినా క్రమంగా వాటిని నిర్వహించే నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. మీ పనితీరును కొంతమంది అధికారులు గమనించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సమయ పాలన, బాధ్యత, నాణ్యతపై దృష్టి పెట్టండి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి వెంటనే ప్రశంస రాకపోవచ్చు. దానిని నిరుత్సాహంగా తీసుకోకుండా మీరు చేసే పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఈ నెలలో ఇతరులతో పోల్చుకోవటం కంటే మీ గత పనితీరుతో పోల్చుకొని ముందుకు సాగడం ఉపయోగకరం. సహోద్యోగులతో ఎలా ఉండాలి? ప్రతి కార్యాలయంలో అభిప్రాయ భేదాలు సహజమే. ఈ నెలలో చిన్న విషయాలపై పెద్ద వాదనలు చేయకుండా ఉండటం మంచిది. మీ ఆలోచనను గౌరవంగా చెప్పండి. ఇతరుల అభిప్రాయాన్ని కూడా వినండి. ఎవరి గురించి వెనుక మాట్లాడే చర్చల్లో పాల్గొనకండి. అధికారిక సమాచారాన్ని అవసరమైన వారికి మాత్రమే పంచుకోండి. ఈ చిన్న అలవాట్లు భవిష్యత్తులో అపార్థాలను తగ్గించటంలో సహాయపడతాయి. వ్యాపారం చేసేవారికి, వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికి జూలై నెలలో కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ప్రతి అవకాశం సరైనదే అని అనుకోవద్దు. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లేదా పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు చదవండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఒక మంచి నిర్ణయం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఒక నిర్లక్ష్య నిర్ణయం అనవసర ఇబ్బందులకు దారి తీయవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే జూలై నెలలో ఆదాయం వచ్చినప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. అందుకే అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యతని ఇవ్వండి. పొదుపు కోసం కొంత మొత్తాన్ని విడిగా ఉంచండి. భావోద్వేగంతో కొనుగోలు చేయకుండా ఉండండి. అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం ముందు ఒకసారి ఆలోచించండి. ఇది భయపెట్టే సూచన కాదు, కేవలం ఆర్థిక క్రమశిక్షణ పాటించమనే గుర్తు. ఈ మనుషులతో జాగ్రత్త అసలు అర్థం ఏంటంటే, ఈ మనుషులతో జాగ్రత్త అంటే ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదు. ఈ నెలలో ముఖ్యంగా ఎక్కువ హామీలు ఇచ్చే వ్యక్తులు, త్వరగా లాభం వస్తుందని చెప్పేవారు, మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలనుకునేవారు, నిర్ధారణ లేకుండా పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేసేవారి విషయంలో కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ప్రతి సలహా తప్పు కాదు, కానీ ప్రతి సలహా మీ పరిస్థితికి సరిపోతుందనే గ్యారెంటీ కూడా ఉండదు. జూలై 2వ వారం ఎలా ఉండవచ్చు? 2వ వారంలో కొన్ని పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా సమాధానం రావచ్చు. కొన్ని కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని ప్రశాంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. మీరు ఓర్పుతో వ్యవహరిస్తే చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా నివారించవచ్చు. ఒక చిన్న జీవిత పాఠం. ఒకసారి ఇద్దరు ప్రయాణికులు ఒకే దారిలో వెళ్తున్నారు. ఒకరు ప్రతి ఒక్కరి మాట విని దారి మార్చుకుంటూ వెళ్ళాడు. మరొకరు అడిగి తెలుసుకున్న తరువాత తన గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగారు. చివరికి రెండో వ్యక్తి ముందుగా గమ్యానికి చేరుకున్నాడు.
ఈ కథ చెప్పేది ఒకటే, ఇతరుల అభిప్రాయాన్ని వినండి కానీ మీ నిర్ణయాన్ని మీ ఆలోచనతో తీసుకోండి. ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఇదే ముఖ్యమైన సూచనగా భావించవచ్చు. ఇప్పటి వరకు మనం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, రెండవ వారంలో ఉండే అవకాశాలు మరియు ఎలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం. ప్రేమ మరియు దాంపత్య జీవితం, కుటుంబ సంబంధాలు, ధనయోగానికి సంబంధించిన సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణ జూలై 3వ వారంలో ఎలా ఉండవచ్చో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో కర్మ ఫలితం. ఈ మనుషులతో జాగ్రత్త. ఇప్పటి వరకు జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ధన వ్యవహారాలు, అలాగే ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నాం. ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న అంశాలైన ప్రేమ, దాంపత్యం, కుటుంబం, స్నేహితులు, జూలై 3వ వారంలో కనిపించే సాధారణ ధోరణుల గురించి మాట్లాడుకుందాం. ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారు సాధారణంగా తమ భావాలను లోపలే ఉంచుకునే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష్యంలో చెప్తారు. ఎవరినైనా నిజంగా నమ్మితే వారికి ఎంతో విలువ ఇస్తారు. జూలై నెలలో మీ సంబంధంలో కొన్ని చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తుంది. అవి పెద్ద సమస్యలు కాకపోవచ్చు, కానీ మాట్లాడకుండా వదిలేస్తే దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అనుమానాల కంటే సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వండి. కోపంలో తీసుకునే నిర్ణయాలను కొంతసేపు వాయిదా వేయండి. ఎదుటివారి మాటను పూర్తిగా విన్న తర్వాత స్పందించండి. చిన్న సహనం కూడా సంబంధాన్ని బలపరచగలదు. వివాహితులైన వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవితం ఈ నెలలో బాధ్యతలు కొంచెం పెరిగినట్లు అనిపించవచ్చు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం వంటి విషయాలపై చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో ఒకరినొకరు తప్పుబట్టడం కంటే కలిసి పరిష్కారం వెతకటం మంచి ఫలితాలను ఇవ్వగలదు. భార్యాభర్తలు వారానికి కనీసం ఒకసారి ప్రశాంతంగా కూర్చుని కుటుంబ విషయాలపై మాట్లాడుకోవటం మంచిదని పెద్దలు కూడా చెప్తారు. కుటుంబంలో వాతావరణాన్ని గురించి చూసుకున్నట్లయితే జూలై 3వ వారంలో బంధువుల కలయిక లేదా కుటుంబ కార్యాలయంలో పాల్గొనే అవకాశం ఉండవచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్న వారితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. అయితే కుటుంబంలో ఎవరి మాటకు ఎవరూ బాధపడకుండా ఉండేందుకు మృదువుగా మాట్లాడండి. తొందరపడి తీర్పులు ఇవ్వకండి. ప్రతి విషయాన్ని అందరి ముందు చర్చించకుండా అవసరమైతే వ్యక్తిగతంగా మాట్లాడండి. స్నేహితులతో జాగ్రత్త. స్నేహం ఎంతో విలువైనది, కానీ ప్రతి పరిచయం స్నేహంగా మారదు. ఈ నెలలో ముఖ్యంగా మీ వ్యక్తిగత రహస్యాలను అందరికీ చెప్పకండి. డబ్బు లావాదేవీల విషయంలో స్పష్టత ఉండాలి. ఎవరైనా త్వరగా పెద్ద లాభాలు వస్తాయని చెప్తే స్వయంగా పరిశీలించండి. ఇది అనుమానంతో జీవించమని కాదు, వివేకంతో నిర్ణయాలు తీసుకోమనే సూచన. జూలై 3వ వారం ఎలా ఉండవచ్చు? 3వ వారంలో కొన్ని పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేసిన కృషికి గుర్తింపు వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటే ముందుగానే ప్రణాళిక చేసుకోవటం మంచిది. ఇంటి అవసరాలకు సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. ఈ వారం తొందరపాటు నిర్ణయాల కంటే ఒకరోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం మెరుగైన ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఆధ్యాత్మిక దృష్టిలో సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం భక్తి విశ్వాసం ఉన్నవారు ఈ నెలలో ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయవచ్చు. ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. సాధ్యమైనప్పుడు శివాలయం లేదా ఇష్టదైవ ఆలయాన్ని దర్శించవచ్చు. అవసరమైన వారికి అన్నదానం లేదా చిన్న సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇలాంటి ఆచారాలు మనస్సుకు ప్రశాంతతను,
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఒక చిన్న కథని విందాం. ఒక శిల్పి పెద్ద రాయిని చెక్కుతున్నాడు. చుట్టూ ఉన్నవారు ఇంత కష్టపడినా ఏమీ కనిపించటం లేదు అని అన్నారు. అతను మాత్రం ప్రతిరోజు కొద్ది కొద్దిగా చెక్కుతూనే ఉన్నాడు. కొన్ని వారాల తర్వాత అదే రాయి అందమైన విగ్రహంగా మారింది. అప్పుడు అందరూ అతని పనిని ప్రశంసించారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, ఫలితం ఒక్క రోజులో కనిపించకపోయినా నిరంతర కృషి వృధా కాదు. జూలై నెలలో వృశ్చిక రాశి వారు కూడా ఓర్పు, క్రమశిక్షణ, వివేకంతో ముందుకు వెళితే మంచి అవకాశాలు ఉపయోగించుకునే వీలు ఉంది. ఇప్పటి వరకు ప్రేమ, దాంపత్యం, కుటుంబం, స్నేహితులు, ఆధ్యాత్మిక సూచనల గురించి తెలుసుకున్నాం. 4వ వారం ఎలా ఉంటుందో మరింత వివరంగా తెలుసుకుందాం. జూలై చివరి వారంలో పరిస్థితులు, ధనం, అప్పులు, పెట్టుబడులపై జాగ్రత్తలు, విద్యార్థులకు సూచనలు, విదేశీ అవకాశాలు, ఉద్యోగం, ఆరోగ్యం, చివరగా మొత్తం నెలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణ విస్తృతంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై నెల 4వ వారంలో ఇప్పుడు మనం జూలై నెలలో అత్యంత ముఖ్యమైన 4వ వారాన్ని గురించి మాట్లాడుకుందాం. సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయని, మరికొన్ని విషయాల్లో ఓర్పు అవసరం కావచ్చని భావిస్తారు. అయితే ఇవి సాధారణ రాశి ఆధారిత సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి అనుభవం భిన్నంగా ఉండవచ్చు. 4వ వారం ఆలోచించి అడుగు వేయాల్సిన సమయం. ఈ వారం మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపించవచ్చు. కొంతకాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేయాలని బలంగా అనిపిస్తుంది. అయితే ఉత్సాహంతో పాటు వివేకం కూడా అవసరం. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారకుండా ఉండేందుకు ప్రతి నిర్ణయాన్ని ఒకసారి పరిశీలించటం మంచిది. మీకు ఒక మంచి అవకాశం వచ్చినా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అంగీకరించటం మంచిది. ఉద్యోగంలో పరిస్థితి విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు ఈ వారం కొన్ని ముఖ్యమైన బాధ్యతలు రావచ్చు. మీరు ఇంతకుముందు చేసిన పనిని అధికారులు గమనించే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో కొత్త పనులు అప్పగించబడితే వాటిని క్రమపద్ధతిలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సహోద్యోగులతో మర్యాదగా వ్యవహరించటం మీకు ఉపయోగపడుతుంది. అవసరం లేని వాదనల్లో పాల్గొనకుండా ఉంటే కార్యాలయ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పరిస్థితి, వ్యాపారులకు ఈ వారం కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే లాభాల లెక్కలు స్పష్టంగా చూసుకోండి. ఒప్పందాలను పూర్తిగా చదవండి. మాట మీద కాకుండా అవసరమైతే రాతపూర్వకంగా వ్యవహరించండి. దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చే నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ధన విషయాలు. ఈ వారం ఆదాయం వచ్చినా కొన్ని అనుకోని ఖర్చులు కూడా ఉండవచ్చు. అందుకని అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యతను ఇవ్వండి. పెద్ద కొనుగోళ్లు చేయాలనుకుంటే బడ్జెట్ను ఒకసారి పరిశీలించండి. అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం విషయంలో తొందరపడకండి. సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో ధన నిర్వహణలో క్రమశిక్షణ ఈ సమయంలో ఎంతో ముఖ్యమని భావిస్తారు. ఈ మనుషులతో జాగ్రత్త. ఈ వారం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది మీ వద్దకు వచ్చి ఇది వెంటనే చెయ్యండి, ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అని ఒత్తిడి చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే నమ్మకమైన వ్యక్తి లేదా నిపుణుడి సలహా తీసుకోండి. అప్రమత్తంగా ఉండటం అనుమానంతో ఉండటానికి సమానం కాదు. కుటుంబం మరియు దాంపత్యం. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు, ఖర్చులు, కుటుంబ అవసరాల గురించి మాట్లాడుకోవటానికి ఇది అనుకూలమైన సమయం కావచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే, ఈ వారం పనిలో బిజీగా ఉండటం వల్ల
విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. తగినంత నిద్ర, సమయానికి ఆహారం, తేలికపాటి వ్యాయామం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు వీటిపై దృష్టి పెట్టడం మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. విద్యార్థులకు, చదువుతున్న వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏకాగ్రత పెంచుకునే మంచి అవకాశం ఉంటుంది. రోజువారీ ప్రణాళిక తయారు చేసుకొని చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సూచనలు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం భక్తి, విశ్వాసం ఉన్నవారు ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం చేయండి. చాలామంది ఇటువంటి ఆచారాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయని విశ్వసిస్తారు. జూలై 4వ వారం వృశ్చిక రాశి వారికి అవకాశాలు మరియు బాధ్యతలు రెండు కలిసి వచ్చే కాలంగా భావించవచ్చు. ఈ వారం మీ విజయానికి 3 ముఖ్యమైన విషయాలు: ఓర్పు, వివేకంతో నిర్ణయాలు, మంచి సంభాషణ ఇవన్నీ పాటిస్తే మీ వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ జీవితంలో ముందుకు సాగేందుకు మంచి పునాది ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.